సభాముఖంగా మన జిల్లా అధ్యక్షుడు అయినటువంటి రామకృష్ణ యాదవ్ గారికి ఈ సభాముఖంగా కోరుకుంటున్నదంటే, మీరు అన్ని తాలూకాలు తిరిగి అన్ని మండలాలు ఎవరైతే ఆహ్వానిస్తారో ఆ మండలాలకు పోయి యాదవ్ సంఘాన్ని బలోపేతం చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నేను సంఘాల్లో రాజకీయాలకు అతీతంగా మెలిగినప్పుడే సంఘానికి భవిష్యత్తు ఉంటుంది. కానీ ఎప్పుడే కానీ సంఘాల్లోకి రాజకీయాలు లేకుండా ఎవరి ఆ పార్టీలోనే ఉండొచ్చు, వాళ్ళ సొంత అభిప్రాయాలు. ఖచ్చితంగా వస్తాము. మీ అందరూ సహకారంతో ఈ రాజకీయ చెప్తున్నదే రేపు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కదా, చైర్మన్ ఎందుకు కావడదు చెప్పండి, ఎందుకు కావడదు? నాకు సత్తా లేదా, దమ్మ లేదా, ధైర్యం లేదా, ఏం తక్కువ? ఒకప్పుడు లోకల్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు లేరు, చిన్న కుటుంబంతో వచ్చాడు, మళ్ళీ ఆ రోజు మంత్రి అయినాడు, ఎమ్మెల్యే అయినాడు, ఎంపీ అయినాడు. మనలో పట్టుదల ఉండాలి. మనం ఎందుకు కావాలి? పట్టుదల ఉండాలి. అది యువత కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, రాజకీయ నాయకులే కాదు, వ్యాపారస్తులు కానీ, టీచర్స్ కానీ, ఉద్యోగస్తులు కానీ, రకరకాల వస్తేనే ఏ అన్ని పవర్స్ కంటే ఎక్కువ పవర్ ఉంటే రాజకీయ పవర్ ఉండేది. అది ఆ పదం అనుభవించడానికి తెలుస్తుంది. ఆ ఆనందము సాధక బాధలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, ఫైట్ చేయాలా. ఫైట్ చేస్తేనే ఫైట్ అనేది, లేకపోతే ఏం చేయలేము. కాబట్టి మిత్రులారా, తప్పకుండా సంఘాలు బలోపేతం చేస్తాం. నాకు జిల్లా పెద్దలందరూ నేను జిల్లాలో తిరగడానికి నెలలో దాదాపు 4 రోజులు తిరుగుతున్నాను. ఎంపీపీలు కానీ, ఎంపీటీ స్థానాలు కానీ, మేయర్స్ కానీ, మున్సిపల్ చైర్మన్స్ కానీ కావాలని అడగాలని డిమాండ్తో కావాలనుకుంటున్నాం. కాబట్టి మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా సంఘంగా మీ ఎంతుంది. కేంద్ర వారితో పాటు ముందుకు తోలించడానికి ప్రత్యేకంగా బాధ్యత పెడుతున్నాం. అదేవిధంగా టీచర్గా ఉన్నటువంటి పరమేశ్వర్ గారు చాలా విషయాలు చెప్పారు. ఫస్ట్ మనం మొట్టమొదటిగా మన అనంతపురం నియోజకవర్గంలో 14 నియోజకవర్గాలు ఉంటే, కదిరి నియోజకవర్గంలో దాదాపు టీచర్స్ 300 నుంచి 400 మంది టీచర్స్ ఉండి ఈరోజు అదొక దేవాలయంతో పాటు కమ్యూనిటీ అంటే ఆ టీచర్సే ముఖ్య పాత్ర పోషించి ఈరోజు దాదాపు 30 సెంట్లలో దాదాపు 80% 90% పనులు పూర్తయి 150 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. అన్ని రకరకాల కులాల కార్పొరేషన్లు, యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, కురుబ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, గావ్ కార్పొరేషన్, ఇట్లా అన్ని రకాల కార్పొరేషన్లు బీసీలకు సంబంధించి 150 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క కార్పొరేషన్ డైరెక్టర్కి 25,000 రూపాయలు జీతం ఇస్తున్నారు. కార్పొరేషన్ చైర్మన్కి 1,00,000 రూపాయలు జీతం ఇస్తున్నారు. జీతాలు తప్ప ఒక్క రూపాయి ఆ కార్పొరేషన్లకి ప్రభుత్వం కేటాయించిన పాపాలు పోలేదు. ఎవరైనా ఏమన్నా అనుకోండి, నేను చెప్తాను, వాస్తవం ఇది. ఆ కార్పొరేషన్ డైరెక్టర్లే చాలా బాధపడుతున్నారు. కనీసం మాకు ఆఫీసులో కూర్చోవడానికి కూడా సీట్ లేదనేటువంటి పరిస్థితి వచ్చేసింది. అందుకని మనం ఇక్కడ కోరుకుంటున్నటువంటిది ఏమనంటే, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కార్పొరేషన్ డైరెక్టర్ని చైర్మన్ నియమించడమే కాదు, దానికి డబ్బులు ఇవ్వాలి. అదేవిధంగా ఆ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఎవరైతే ఆ కులాల వాళ్ళు ఉన్నారో వాళ్ళకి లోన్లు ఇవ్వాలి. అప్పుడే కదా ఉపాధి అవకాశాలు వస్తాయి వాళ్ళకందరికీ కూడా. ఇప్పుడు యాదవ్ కార్పొరేషన్లో ఎంతమందికి లోన్లు ఇచ్చినా మనం చెప్పండి. ఆ కార్పొరేషన్ నుంచి ఒక గొర్రె లోన్ వచ్చిందా, ఒక పశువుకు లోన్ వచ్చిందా, లేదా ఇంకేమైనా కొన్ని ఎక్కడైనా లోన్ అడగ వచ్చాయా అంటే ఒక్క లోన్ రాలేదు ఈరోజు. గతంలో ఉన్న ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వాలు కానీ, ఏ ప్రభుత్వమైనా నాకు ప్రభుత్వాలతో సంబంధం లేదు, ఒక్క కార్పొరేషన్లో ఒక్క లోన్ కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఒక 3-4 సామాజిక వర్గాల్లో మంది కూడా ప్రధానమైనటువంటి సామాజిక వర్గం. ఖచ్చితంగా మనకు ఒక కీలకమైనటువంటి స్థానాలు మనకి ఇక్కడ రావాలా. ఎంపీటీసీలో మనకి భాగాలు ఇవ్వాలా, ఎంపీపీలో భాగం రావాలా, జెడ్పీటీసీలో మనకి భాగం రావాలా. ఖచ్చితంగా ఇక్కడ ప్రతి నియోజకవర్గంలో మనం కొద్దిమందినైనా మన వాళ్ళని తీసుకెళ్లాలి. మన నియోజకవర్గానికి ఒకటో రెండో మాకు ఇవ్వండి అని చెప్పేసి అడిగే పరిస్థితి మనకి రావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అది రావాలంటే మన ఐక్యత ముఖ్యం వస్తుంది. ఈరోజు రాయదుర్గ నియోజకవర్గంలోనే యాదవుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దాదాపు నియోజకవర్గ 6 మండలాల నుండి భారీ ఎత్తున యాదవులు పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కమిటీ,
నియోజకవర్గ కమిటీలు, మహిళా కమిటీలు, యువత కమిటీలు వేయడం జరిగింది. మొన్న ఒక వారం కింద అనంతపురంలో జరిగినప్పుడు కొన్ని కమిటీలకు తీసుకున్నాము. ఈ నియోజకవర్గం నుండి యాదవల్ని పరమేశ్వరప్ప, శ్రీనివాసులు గారు, ఆవుల మనోహర్ గారిని జిల్లా బాడీలకు తీసుకోవడం జరిగింది. వారి సమక్షంలో ఈరోజు పెద్ద ఎత్తున సమావేశం జరిగింది. ఇప్పుడు త్వరలోనే స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి జిల్లాలో ఉండే అన్ని పార్టీలకు ఒకటే హెచ్చరిస్తున్నాం, యాదవులు గుర్తించినప్పుడే మీ పార్టీలు మునగుంటుంది. దాదాపు జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ అయినా, బీజేపీ మాధవ్ అయినా ఒకటే ఇక్కడ నుండి హెచ్చరిస్తున్నాం, తెలియజేస్తున్నాం. మాకి జిల్లాలో యాదవులకు సమితి స్థానం కల్పించినప్పుడే మేము ఏ పార్టీకైనా వచ్చేదానికి, ఉండేదానికి, బలపరిచేదానికి సిద్ధంగా ఉంటాం. మమ్మల్ని గుర్తించినప్పుడు మేము కానీ మా సత్తా ఏమిటో తెలుసు. మేము ఓటు అనే ఆయుధం ఉంది, ఓటు అనే ఆయుధంతో మేము ఏం చేయాలని చెప్పేసి దాదాపు జిల్లా వ్యాప్తంగా తిరిగి, మండలాలు, విలేజ్లో తిరిగి మా వాళ్ళని యాదవుల్ని చైతన్యపరుస్తూ మీకు బుద్ధి చెప్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే త్వరలో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు, మున్సిపల్ మేయర్ కావచ్చు, మున్సిపల్ చైర్మన్స్ ఉన్నాయి. మా యాదవులు గుర్తించి ఏ పార్టీ అయినా ఇస్తే ఆ పార్టీకి మేంగానే యాదవులంటే ఒక నమ్మకం, ఆ నమ్మకంతోనే పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ త్వరలోనే నియోజకవర్గాలు, జిల్లా వ్యాప్తంగా తిరిగి మండలాల కమిటీలు, తర్వాత గ్రామ స్థాయి తీసుకుపోయి మా సంఘాన్ని బలోపేతం చేస్తామని తెలియజేస్తూ ఇప్పుడు యాదవ్ కార్పొరేషన్ చెప్పేసి పెట్టారు. యాదవ్ కార్పొరేషన్కి రూపాయి ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు గారిని, కుటుంబ ప్రభుత్వాన్ని చేర్చి పెట్టి వేస్ట్, దానికి నిధులు ఇచ్చి మా వారికి గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, ఆవులు కావచ్చు, పాడి పరిశ్రమకు సంబంధించిన పాడి పరిశ్రమకి ఉపయోగపడే విధంగా నిధులు కేటాయించి లోన్స్ ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వం కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ ఆర్భాటంగా పదవులేసి కానీ ఆయన కానీ ఏమీ ఇవ్వలే. బడ్జెట్ ఏం లేదు అంటారు, బడ్జెట్ లేదు. బడ్జెట్ ఒక బీసీలకు వచ్చేళ్ళకే బడ్జెట్ వెళ్ళిపోతుంది, మిగతా వారికి ఇచ్చేకి ఉంటుంది. కానీ బీసీలకు వచ్చి, ముఖ్యంగా మా యాదవులకు వచ్చి కులవృత్తుల వారికి ఏదైనా మేకలకు కానీ, గొర్రెలకు కానీ ఏదైనా ఫెడరేషన్ తరఫున లోన్స్ అనేదానికి డబ్బులు ఉండవు. దానికే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా మీకు ఆల్రెడీ ఇప్పుడు పదే పోయింది కాబట్టి ఇప్పుడైనా మేలుకొని మా యాదవులు గుర్తించి మీరు కానీ మీ పార్టీ తరఫున పదవులు కానీ గుర్తించి మండలాల్లో ఉంటే జరిగిపోయే పదవులకు కానీ, జిల్లా పరిషత్ చైర్మన్ కానీ ఏ అవకాశం ఉన్నా కానీ జిల్లాలో ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ త్వరలోనే భారీ ఎత్తున మీటింగ్ పెట్టాలని చెప్పేసి ఒక ప్లాన్ చేస్తున్నాము. దాన్ని కానీ ముందుకు తీసుకుపోయేదానికి మొత్తం జిల్లాలో ఉండే కార్యసభ్యులందరితో మాట్లాడి ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఫాలో చేయొచ్చు కదండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.